హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ స్పాంజ్ని హాఫ్కి కట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం కత్తితోటి లోపలికి ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి. కొంచెం లోతుగానే పెట్టుకోవాలండి. అది కొద్దిగా వెడల్పు అవ్వడం కోసం మనం చాకుని లోపల ఇలా పెట్టి కొద్దిగా రౌండ్గా తిప్పినట్టుగా చేసామనుకోండి, కొంచెం వెడల్పుగా వస్తాయన్నమాట. ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దానిని ఇలాగా ఏదైనా డబ్బాలో పెట్టేసుకొని కదండి కత్తిల్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే అవి తుప్పు పట్టకుండా ఉంటాయండి. పొరపాటున మనకి తగిలి కోసుకోవడం అలా కూడా జరగకుండా ఉంటుందన్నమాట. ఈ చిట్కా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఇంట్లో మనం తేనె అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇది పిల్లలకి కూడా యూస్ చేస్తూ ఉంటాము. అయితే మనం యూస్ చేసే తేనె కల్తీ తేనెనా లేదంటే మంచి తేనెనా అనే డౌట్ అందరికీ ఉంటుంది కదండి. సో దీనికోసం ఒక మంచి చిట్కానైతే మనం ఇప్పుడు చూద్దామండి. ఈ చిట్కాని నాకు మా అమ్మమ్మ గారు చెప్పారండి. చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, ఇలాగా ఒక స్పూన్లోకి కొద్దిగా తేనెని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇలాగా అగ్గిపుల్లను తీసుకొని తేనెలో కొంచెం డిప్ చేయాలన్నమాట. ఇప్పుడు కనుక మనం అగ్గిపుల్లని వెలిగించామనుకోండి, అది వెంటనే వెలిగిందనుకోండి, అది మంచి తేనె అని అర్థమండి. ఒకవేళ అది సరిగ్గా వెలగలేదు అంటే అది కల్తీ తేనె. ఎందుకంటే అది బెల్లం పాకం, అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, మాయిశ్చర్ వల్ల అగ్గిపుల్ల అనేది సరిగ్గా వెలగదనమాట. ఈ టిప్ మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంట్లో మనం ఇలాగా సరుకులు వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, ఈ డబ్బాలు కొన్నింటివి మూతలు అనేవి కొంచెం లూజ్గా ఉంటాయి కదండి. చూడండి, నేను ఇక్కడ ఒక స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నానండి. ఈ రబ్బర్ బ్యాండ్ని మనం డబ్బాకి ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగా మూత పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి. లోపలికి ఎయిర్ వెళ్ళకుండా ఎయిర్ టైట్గా కూడా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వాడని ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ప్లేట్స్లో కనుక మనం మిక్సీని పెట్టుకున్నాం అనుకోండి, మనకి జరపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇలాంటి కత్తెరలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. కిచెన్లో అయితే పాల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాము, మనం బట్టలు కట్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టుకొని కత్తెరని ఒక 10 సెకండ్స్ వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఇలాగా వేడిగా ఉన్నప్పుడే ఖాళీ టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా కట్ చేయడం వలన సీజర్ అనేది చాలా షార్ప్ అనేది అవుతుందండి. అయితే కత్తెర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేయాలన్నమాట. ఇలా టాబ్లెట్ షీట్ తోటి ఇలా రబ్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుందండి. ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి.